అస్సాం గగనతలంలో భారత వాయుసేనకు చెందిన అత్యంత శక్తివంతమైన సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. సో గురువారం సాయంత్రం శిక్షణలో భాగంగా జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి టేకాఫ్ అయిన ఈ విమానం కొద్దిసేపటికి రాడార్ సంబంధాలు కోల్పోయిందన్నమాట. చివరకు జోర్హాట్ సుమారు 60 కిలోమీటర్ల దూరంలోని కార్బీ ఆంగ్లాండ్ జిల్లాల అటవీ ప్రాంతంలో ఈ విమానం కూలిపోయినట్లు వాయుసేన ధృవీకరించింది. సో గురువారం రాత్రి 7:42 సమయంలో ఈ యుద్ధ విమానంతో చివరిసారిగా సంబంధాలు నమోదయ్యాయి. ఆ తర్వాత రాడార్ నుంచి మాయం కావడంతో వాయుసేన వెంటనే అప్రమత్తమైంది. విమానంలో 2 పైలట్లు ఉన్నట్లయితే సమాచారం అందుతోంది. ప్రమాదం జరిగిన కార్బీ ఆంగ్లాండ్ ప్రాంతం దట్టమైన అడవి మాట. సో కొండ ప్రాంతం కావడంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతుంది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ బృందాలు హెలికాప్టర్ సాయంతో పైలట్లు ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. సో స్థానిక నివాసితులు చోకీహోలా ప్రాంతంలో పెద్ద శబ్దం విన్నామని చెప్పడంతో ఆ దిశగా శోధన సాగిస్తా ఉన్నారు. ఇదిలా ఉంటే భారత వాయుసేనలో సుఖోయ్ 30 ఎంకే అత్యంత కీలకమైన యుద్ధ విమానం అన్నమాట. రష్యా టెక్నాలజీతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భారత్లోనే వీటిని తయారు చేస్తోంది. ఇది 2 ఇంజిన్లు కలిగిన మల్టీ రోల్ పైలట్ జెట్ మాట. శత్రు విమానాలను గగనతలంలోనే అడ్డుకోవడంలో పాటు భూమిపై ఉన్న లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదు. ప్రస్తుతం వాయుసేన వద్ద 260 కిలోమీటర్లకు పైగా ఇటువంటి విమానాలు ఉన్నాయి. సో ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఎందుకంటే అది ఎలా కూలిపోయింది, ఇది నిజంగానే కూలిపోయిందా, దీని మీద ఏదైనా కుట్ర ఉందా అని. ఎందుకంటే చాలా శక్తివంతమైన విమానం అన్నమాట అది. మన భారతదేశం తరపు నుంచి ఏదైనా యుద్ధం జరిగితే ఫస్ట్ ఉండబోయే ఒక యుద్ధ విమానం అదే సుఖోయ్ యుద్ధ విమానం అన్నమాట. అంత ప్రత్యేకమైన యుద్ధ విమానం, మంచి పవర్ఫుల్ విమానం. సో నేను చెప్పేటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.